ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఇక్కడ భూలోకానికి వచ్చిన తర్వాత ఆకాశరాజు పరిపాలించే కొండ ప్రాంతంలో ఒక బొరియలో ఓ శ్రీనివాసుడు ఉంటాడు. అక్కడ ఉన్నప్పుడు ఈయన ఆకలితో తపిస్తూ ఉంటాడు. భూలోకానికి వచ్చేసరికి భూలోక సంబంధమైనవన్నీ కూడా ఈ శ్రీనివాసుడికి వస్తాయి అన్నమాట. అంటే ఆకలి, దప్పిక, ఇవన్నీ కూడా భూలోక లక్షణాలన్నీ కూడా భగవంతుడైనా సరే ఇక్కడ అవన్నీ వచ్చేస్తాయి ఆయనకి. అప్పుడు ఈశ్వరుడు బ్రహ్మ ఇద్దరు కూడా గోవుగాను దూడగాను మారి వచ్చి రోజు ఆయనకి పాలు అభిషేకం చేస్తుంటారు. అయితే ఆకాశరాజు కొలువులో మరి శరభుడు అనేటువంటి గోపాలకుడు, అంటే గోవుల్ని కాచేవాడు ఉంటాడు. వాళ్ళ అధీనంలో యావు ఉంటుందన్నమాట. ప్రతిరోజు తప్పించుకొని వచ్చి ఇక్కడ ఈ పుట్టలో అవి పాలు పితికి ఆవు వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా రోజులు ఈ పాలు ఇవ్వకపోయేసరికి అప్పుడు అనుమానం వచ్చి ఇతను వచ్చి వెంబడించి చూస్తే ఆవు తన పాలన్నీ కూడా పుట్టలో ఇవ్వటం. అప్పుడు కోపంతో అతను కర్ర తీసుకుని ఆవును కొట్టబోతాడు. ఆ దెబ్బ శ్రీనివాసుడికి తగులుతుంది, తల పగులుతుంది. అది అప్పుడు శపిస్తాడు, నువ్వు రాక్షసుడు కమ్మని చెప్పి. ఎంత ఘోరము చేసినావు! పూజనీయము సకల పురాకృత పాపహరణము అయిన గోవు మీద నీ దురాగతము, గోహింస మహాపాపమున కొడిగట్టిన నీకిదే నా శాపం. ఈనాటి నుండి నీ ఆయు ప్రమాణము తీరుదనుక నీవు పిశాచమై తిరుగుదువుగాక. అది అయిపోయినాక ఇక్కడ ఇప్పుడు బయలుదేరాడు. ఈ బయలుదేరేలోపు ఇక్కడ ఒకళాశ్రమం ఉంటుందన్నమాట. ఒకళాశ్రమంలో చాలా చక్కటి పాట ఉంది అక్కడ. ఎన్నాళ్ళని నా కన్నులు చూడగా ఎదురు చూతురా అని చాలా చక్కటి పాట. మంచి అందరు ఊపేసింది, అంత భక్తితో పాటు మంచి చక్కటి ట్యూన్ కూడా ఉన్నటువంటి. ఎంత పిలచిన ఎంత వేడిన ఈనాటిది దయరాదేలా, ఎంత పిలచిన ఎంత వేడిన ఈనాటిది దయరాదేలా. ఆమె పాట పాడుతున్నంతలో శ్రీనివాసుడు ఆశ్రమంలోకి వస్తాడనమాట. తగిలిన దెబ్బతో ఇలా పట్టుకొని రక్తం కారుతుండగా వస్తాడు. ఇక్కడ వచ్చి అమ్మా అని ఒక ఆర్ద్రంగా పిలిచిన పిలుపు వినేవాళ్ళకు కూడా గుండెలు జల్లుమంటాయి, మాతృత్వం పొంగిపోతుంది అనమాట. ఇక నాయనా అంటూ ఆదరించి తీసుకెళ్ళిన తర్వాత, నాయనా ఎవరు నువ్వంటే అప్పుడు చెప్తాడు, ఒంటరివాడ, తర్వాత నాకెవరూ లేరు, అందరూ ఉన్నా కానీ అన్ని ఎల్లలోకాలు నావే. అట్లా ఇక ఒకళాశ్రమంలో శ్రీనివాసుడు ఉండిపోతాడు. తర్వాత శ్రీనివాసుడు విహారానికి వెళ్ళినప్పుడు ఏనుగులు రావటం, తర్వాత ఆకాశరాజు కూతురు పద్మావతి విహారానికి రావటం, ఆమెను రక్షించటం, అక్కడ ఇద్దరు ప్రేమలో పడటం. తర్వాత అక్కడ మంచి పాటలు, డ్యూయట్ సాంగ్ కూడా ఒకటి బాగుంది. ఎవరు తానెవరు ఆనవమోహిని ఎవరు, నా మానసహారిణి ఎవరు, ఎవరు తానెవరు ఆనవమోహిని ఎవరు. అప్పుడు ఈ పద్మావతిని పెళ్లి చేసుకుంటానని తల్లిని రాయబారం పంపించటము. ఆ విధంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అవుతుంది. ఆమెతో వివాహం అయిన తర్వాత ఇంక ఇద్దరు కొండ మీద విహారం చేస్తుంటారు. అక్కడ ఒక మంచి పాట ఉందండి ఇద్దరికి, డ్యూయట్ సాంగ్. సరే, ఈలోపు నారదుడు వెళ్ళి తపస్సు చేసుకుని లక్ష్మీదేవిని రెచ్చగొడతాడు. అమ్మా నీ నాథుడు పెళ్లి చేసుకున్నాడని. ఆమె ఇదే అయిపోతుంది, బాధపడిపోతుంది. నానాథుడు వైకుంఠవాసుడు మరొక వివాహమా, నేనుండగానే తను ఇంకో రెండో పెళ్లి ద్వితీయ వివాహం చేసుకున్నారా అని చెప్పి ఆమె ఏడుస్తూ ఇక్కడికి వస్తుంది. వచ్చి ఆయన్ని నానా దుర్భాషలాడుతుంది, బాగా తిడుతుంది.
అప్పుడు ఈ సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తే వినిపించుకోదు అసలు, నువ్వు చాలా భయంకరంగా తిడుతుందనమాట. అప్పుడు ఇక ఆయన ఎవరికి ఏమి సమాధానం చెప్పలేక ఇద్దరు భార్యల మధ్య భర్త ఎలా తట్టుకోలేడో అదే విధంగా ఆ సన్నివేశం అదే కనిపిస్తుంది మనకి. అప్పుడు వెళ్ళిపోయి ఆయన ఒక శిలలాగా మారిపోతాడు. ఎంతో ప్రేమించి వివాహం చేసుకున్న పద్మావతి తన కళ్ళ ముందే తన భర్త శిలగా మారేసరికి తట్టుకోలేక మూర్చిపోతుంది. ఆ మూర్చిపోయేసరికి లక్ష్మీదేవి తట్టుకోలేకపోతుంది. ఆ బాధతో అప్పుడు ఆమె మొత్తం శపించాలనుకుంటుంది. ఎవరు దీనికి కారకులు, ఇదంతా ఎట్లా జరుగుతుంది ఇది అని చెప్పి శపించబోయేసరికి అప్పుడు ఈయన ఈశ్వరుడు, బ్రహ్మ, దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షం అమ్మ, ఇది శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఇదొకటి. కలియుగంలో పెరిగిపోతున్నటువంటి పాపాలని నివారించడానికి భక్తులకి అందుబాటులో ఉండటం కోసం ఆయన శ్రీనివాసుడిగా ఇక్కడికి రావటం జరిగింది. అప్పుడు నారదుడు స్వామిని స్తోత్రం చేయటంతో అక్కడ సుఖంగా అవుతుంది. ఈ శ్రీనివాసుడు 7 కొండలపైన కలియుగ దైవమై వెలయుగాక కరవీరపురమున వరలక్ష్మి అయి నిలిచి శ్రీదేవి జనుల రక్షించుగాక. మంగళమునంబున మంగళ ప్రదయముతు పద్మావతీ దేవి వరనుగాక. పుణ్యమూర్తి వకుల పూల గండగమారి శ్రీనాథుగల సీమ చేరుగాక. పరమ పావన తీర్థ ప్రభావములను సకల కలుషాపహారి శాంతి కూర్చు తిరుపతి క్షేత్రమే దేవదేవు మహిమలేదు కలియుగ వైకుంఠమగునుగాక. ఇక అక్కడి నుంచి శ్రీనివాసుడి భక్తుడైనటువంటి బావాజీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తే పురోహితులంతా అడ్డగిస్తారు, నువ్వు రాకూడదు ఆలయంలోకి అని చెప్పి. అప్పుడు ఆయన తన ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు, స్వామి నీ దివ్యమంగళ విగ్రహాన్ని నేను దర్శించలేనా, నేను అంత పాతకం చేశానా, నేనేం తప్పు చేశాను, నీ పురోహితులను అడ్డగించారని చెప్పి తప్పిస్తూ ఉంటాడు. తర్వాత అందమైన శ్రీనివాసుడు విగ్రహం నుంచి అలా కదిలి వస్తుంటే నిజంగా వెంకటేశ్వర స్వామి దిగొచ్చిన అనుభూతి ప్రతి ఒక్కళ్ళలో కలుగుతుందండి. అంత అద్భుతమైన దృశ్యం అది. దిగొచ్చి సరాసరి బావాజీ ఆశ్రమానికి వెళ్ళటం, ఆయనతో రాత్రంతా కూర్చొని పాచికలాడటం, అందరూ కూడా ఆనందపడిపోయి నిజమైన భక్తుడు బావాజీ అని చెప్పి అంగీకరించి అప్పుడు మహారాజు ఒకటి చెప్తాడు, ఇక నుంచి ఈ బావాజీ వంశస్థులే మొదటి దర్శనము స్వామివారికి మొదటి కైంకర్యం చేయాల్సి ఉంటుందని చెప్పి ఆ వంశానికి అది ఒప్పచెప్పడం జరిగింది. తర్వాత ఇక భక్తులందరూ బయలుదేరటం, తిరుపతికి, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద అనుకుంటూ నినాదాలతో కొండలన్నీ మార్మోగేటట్టుగా బయలుదేరుతూ ఉంటారు. స్వామివారి ఎదుట పట్టుబట్టలు కట్టు కూర్చొని మరి ఘంటసాల గారు పాడిన అపూర్వమైన ఆ పాట శేషశైలవాస శ్రీ వెంకటేశ. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీచిద్విలాస. శేషశైలవాస శ్రీ వెంకటేశ. ఎన్టీఆర్ గారు మహానటుడు కాదు, దైవాంశ సంభూతుడని నిరూపించుకున్నటువంటి గొప్ప చిత్రం ఇది. తర్వాత మరొక పాత్ర ద్వారా మరొక వారం మనము కలుసుకుందాం. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు. ఇలవే